హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయొద్దు అనుకున్నా, ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కంటెంట్ మీద ఫోకస్ చేస్తలేను, కానీ చేయాల్సి వచ్చింది. ట్విట్టర్లో ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ అవుతుంది. ఏంది అంటే #criminal DBoss అనేది ట్రెండ్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న చాలా మందికి DBoss అంటే అర్థమై ఉండొచ్చు. DBoss అంటే ఆయన ఒక కన్నడ యాక్టర్, ఆయన పేరు దర్శన్. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు. అంటే ఆ కేసు ఏంటంటే, ఈయన ప్రమేయం ఉండి రేణుకాస్వామి అనే వ్యక్తిని ఈయన దర్శను మరియు ఈయన ప్రేయసిగా చెప్తున్న పవిత్ర గౌడ మరియు ఇంకో 15 మంది కలిసి ఆ రేణుకాస్వామిని చాలా తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి, అంటే అది సంచలనమైన మర్డర్. కర్ణాటకలోనే కాదు, భారతదేశం మొత్తము చాలా సంచలనమైన మర్డర్. ఎందుకంటే దర్శన్ అనే ఒక హీరో కర్ణాటకలో ఒక పేరున్న హీరోనే. మన తెలుగులోకి తెలియకపోవచ్చు చాలా, కానీ కన్నడలో ఒక పేరున్న హీరోనే. సో ఒక పేరున్న హీరో, ఆయన ఫ్యాన్. ఇప్పుడు రేణుకాస్వామి ఈ దర్శన్ ఫ్యాన్ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది ఒక సంచలనంగా మారింది. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. 3991 పేజీల ఒక ఛార్జ్ షీట్ను కూడా ఫైల్ చేసిర్రు. సో ఫైల్ చేసిన తర్వాత దర్శన్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అలాగే పవిత్ర గౌడ ఇన్వాల్వ్ అయి ఉంది, అలాగే ఆ 15 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి ఈ కేసు నుంచి బయటపడాలని దర్శన్ ప్రయత్నం చేసిండని పోలీసులు నిరూపించారు. ఆయనని జైల్లో వేసిన తర్వాత ఆయన రకరకాల కారణాలు చెప్పి గతంలో ఒక 6 వారాలు బెయిల్ మీద బయటకు వచ్చిండు. మళ్ళీ రీసెంట్గా ఆరోగ్య కారణాలు చెప్పి ఆయనకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు. కానీ కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చింది, కానీ ఇంకా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది. సో ఇది అటు ఉంచితే ఇప్పుడు ఈయన బయటకు వచ్చిండు, బెయిల్ మీద బయటకు వచ్చిండు. సో దర్శన్ ఎప్పుడైతే బయటకు వచ్చిండో ఈయన PR టీమ్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఈయనకు పోయిన ఆ పేరు ఏదైతే ఉందో ఇప్పుడు, ఎందుకంటే ఒక హీరో ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని పోలీసులు నిర్ధారించి జైల్లో వేసిండు. అప్పుడు ఈయనకు ఆ ఫేమ్ పోతుంది. బేసిక్గా ఎవరైనా ఉంటే ఫేమ్ పోతుంది. సో మళ్ళీ ఆ ఫేమ్ని గెయిన్ చేయాలంటే మళ్ళీ ఈ PR టీంలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో ఈయన PR టీం యాక్టివేట్ అయ్యి ఏం చేసింది అంటే, ట్విట్టర్లో వేరే హీరోలని టార్గెట్ చేయడం ప్రారంభించిండ్రు. సో వేరే హీరోలను టార్గెట్ చేస్తుంటే ఆ హీరోల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అయ్యి ఈ హీరోని తర్వాత ఈ హీరో ఫ్యాన్స్ని వాళ్ళు తిట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే, కర్ణాటక హీరోలను పెడితే ప్రాబ్లం లేకుండే, కానీ వాళ్ళు ఏం చేశారంటే మన తెలుగు హీరోలని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు తెలుగు హీరోలను టార్గెట్ చేస్తున్నారో మన తెలుగు హీరో ఫ్యాన్స్లో వాళ్ళని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దర్శన్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొంతమంది ఎంత నీచంగా ట్వీట్లు చేస్తున్నారు అంటే తెలుగులో హీరోలే లేరు, తెలుగులో హీరోలు అందరూ దర్శన్ చేసే యాక్టింగ్ ఇంత కూడా చేయలేరు అని చాలా దారుణంగా ట్వీట్లు చేస్తున్నారు. అస్సలు నా క్వశ్చన్ ఏంది వీళ్ళకంటే, ఒక హీరో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 1 సంవత్సరం జైల్లో ఉన్నాడు. మళ్ళీ బెయిల్లో బయటకు వచ్చిండు. అవి ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్లో బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉండింటాడు, ఎందుకంటే జైల్లో ఉండే పరిస్థితులు అట్లుంటాయి. సో ఆయన సంతోషంగా ఆయనను కొన్ని రోజులన్నా మళ్ళీ బయట ఎంజాయ్ చేయనియరా? మీరు ఇట్లా చేసి ఆయనకున్న కొంచెమన్నా ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసేస్తారా? బేసిక్గా నా అట్లాంటోడు ముందు దర్శన్ ఫ్యాన్ అయ్యి ఉంటే ఆయన ఇట్లాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని తెలిస్తే నేను కొడుతుండే ముఖం మీద ఉమ్మి ఈ ఫ్యాన్ కాదని చెప్పేస్తుండే. ఇంకా మీరు ఆయన అభిమానిస్తున్నారు. నిజంగా ఇది చాలా గ్రేట్. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని అభిమానిస్తే ఆయన క్యారెక్టరు చాలా మంచిదై ఉండాలి అని నేను అనుకుంటా. బేసిక్గా నా అట్లాంటోడు ఏమనుకుంటాడంటే, నేను ఒకరిని హీరోగా తీసుకుంటే, ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆ వ్యక్తి మంచి పొజిషన్లో ఉండాలి, ఆ వ్యక్తి భావాలు చాలా బాగుండాలి, ఆ వ్యక్తి ఉన్నతంగా ఆలోచించాలి అని నేను అనుకుంటా. కానీ మీరు ఐడల్గా తీసుకునే వ్యక్తి ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. పోలీసులు మర్డర్ కేసులో ఈయన ఉన్నాడు ప్రధాన నిందితుడు అని పోలీసులు ప్రూవ్ చేసిర్రు. అట్లాంటి వ్యక్తిని ఇంకా ఫాలో చేస్తున్నారు. ఓకే, అంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గుడ్డోళ్ళు అని మనకు చాలా చాలా సంఘటనలు ఉన్నాయి. సో మీరు ఎంత గుడ్డోళ్ళు అయినా కూడా ఆయనని ఇంకా మీరు ఫాలో చేస్తున్నారు, ఆయనని బ్యాక్ చేస్తున్నారు. కానీ మీరు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, వేరే హీరోల ఫ్యాన్స్ని క్రిటిసైజ్ చేయడం పెద్ద తప్పు. ఎందుకంటే ఒకవేళ ఆ రేణుకాస్వామి అనే వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, తప్పు జరిగితే
ఇప్పుడు ఈ డి బాస్ అనే వ్యక్తి ఏం చేయాలా? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలా, పోలీసులు విచారిస్తారు. ఒకవేళ ఆ రేణుకాస్వామి అనే వ్యక్తి చేసిన తప్పైతే జైల్లో ఆయనకు శిక్షలు వేస్తాయి, ఆయన జైల్లో మగ్గుతాడు. అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టము ఇవన్నీ చూసుకుంటుంది, ఆ సిస్టము ప్రభుత్వానికి లోబడి ఉంది. కానీ ఇక్కడ ఈ దర్శన్ గారు ఏం చేసారు అంటే ఆ సిస్టము అవన్నీ ఏం లేవు, ఇక్కడ నేనే సిస్టము, నేను చెప్పిందే న్యాయము, నేను చేసిందే ధర్మం అని చెప్పేసి ఒక ఫ్యాన్, ఆయన కూడా ఒక ఫ్యాన్ అంట, అంటే ఆయన దర్శన్ ఫ్యాన్ అంట. ఆయన అసాసినేషన్లో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలి మీకు, ఇంకా ఆయన్ని బ్యాక్ చేసుకుంటా ఆయన తోపు తురుము అని చెప్పుకుంటా వేరే హీరోలని క్రిటిసైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలను క్రిటిసైజ్ చేస్తున్నారు. వీళ్ళు తెలుగు హీరోల ఫ్యాన్స్ వీళ్ళు కొట్టుకోవచ్చు, కానీ ఆ హీరోలు ఎప్పుడూ ఇట్లాంటి క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాలే. ఏ ఇన్సిడెంట్ నేను చూడలేదు, నేను చూసిన చాలా ఇన్సిడెంట్లో వీళ్ళు సాతనైతే సాయం చేస్తారు, కానీ ఇట్లాంటి క్రైమ్, ఇది ఒక మర్డర్ కేసు, ఇంత పెద్ద క్రైమ్లో ఒక హీరో ఇన్వాల్వ్ అయితే ఆ పిఆర్ టీం ఏదైతే రెచ్చగొడుతుందో ఆ రెచ్చగొడుతున్న పిఆర్ టీంని మీరు ఎన్కేసుకొచ్చి మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని చెప్పేసి మీరు వేరే హీరోలని, వేరే హీరోల ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎంత టైం వేస్ట్ అసలు. నాకు తెలిసి ఇంత బ్రెయిన్లెస్ ఫెలోస్ ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎంతమంది ఉన్నారు అనిపిస్తుంది నాకు. కర్ణాటకలో ఎంత మంచి హీరోలు అండి, పునీత్ రాజ్ కుమార్ గారు, శివన్న గారు, సుదీప్ గారు, రాకింగ్ స్టార్ యష్ గారు, ఉపేంద్ర అన్న గారు, ఎంతమంది హీరోలు. వీళ్ళని చూస్తే నిజంగా ఇన్స్పిరేషన్ వీళ్ళని చూసుకోవాలి. అసలు ఉపేంద్ర గారిని అది మేము ఓన్ చేసుకుంటాం తెలుగు ప్రజలు అంతా. అంటే ఆయన సినిమాలు అంత పిచ్చిగా చూస్తాం ఈడ. ఆఫ్కోర్స్ అందరు ఇంతకుముందు నేను చెప్పిన పేర్లు ఉన్న హీరోలు అందరూ ఫ్యాన్స్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటి మేజర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు. అట్లాంటి క్రైమ్ జరిగితే వీళ్ళ పేర్లు లేవు క్రైమ్లో. కానీ ఇప్పుడు ఈ దర్శన్ అనే వ్యక్తి ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కూడా మీరు ఏం చేస్తుర్రు అంటే ఆయనని ఇంకా ఏదో తోపు తురుము అనేటట్లు ట్విట్టర్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు హ్యాష్ ట్యాగులు పెట్టి. సో ఇప్పుడు సోషల్ మీడియా నిజంగా చాలా స్పీడ్గా ఉంది బ్రదర్స్. సోషల్ మీడియాలో అందరికీ తెలుసు ఏమేమి జరుగుతున్నాయని. నాకేమనిపిస్తుంది అంటే మనం ఇంకా ఇంత ఇల్లిటరేట్గా ఉంటే ఎట్లా? ఇప్పుడు మనల్ని చూసుకొని వాళ్ళు రెచ్చిపోరా? నేను ఎంత తప్పు చేసినా నన్ను ఫాలో అయ్యే గొర్రెగాళ్ళు ఉన్నారు, నేను ఏం చేసినా నడుస్తుంది. ఎందుకంటే హీరోస్కు కావాల్సింది ఫేము, నేము, ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు తీసే సినిమాలకి ఈ ఫ్యాన్సే కదా పెద్ద పెట్టుబడి. లేకపోతే హీరోలను ఎవడు దేకాడు. ఒకవేళ ఫ్యాన్స్ లేకపోతే హీరోలను ఎవడు దేకాడు. ఎందుకంటే ఫ్యాన్స్ ఉండడం వల్లనే వాళ్ళకి పెద్ద పెద్ద కట్అవుట్లు వస్తాయి, వాళ్ళ సినిమాలకు ఫస్ట్ రోజు అన్ని కలెక్షన్స్ వస్తాయి. అసలు వాళ్ళ లైఫ్ మొత్తం ఫ్యాన్స్ మీదనే నడుస్తూ ఉంటుంది. అట్లాంటి ఫ్యాన్స్ ఇల్లిటరేట్ అయితే ఇట్లాంటి హీరోలు రెచ్చిపోరా? నాలాంటి వాళ్ళు ఏమన్నా కావాలని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారా? పోలీసు వాళ్ళే కదా ఈయన ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని పోలీసు వాళ్ళే కదా నిరూపించింది, జైల్లో వేసింది. సో అట్లాంటి వాళ్ళని మీరు ఇంకా బ్యాక్ చేసేసుకుంటా, వేరే హీరోలను క్రిటిసైజ్ చేసుకుంటా, వేరే ఇండస్ట్రీలను క్రిటిసైజ్ చేసుకుంటా. యాక్చువల్గా తెలుగులో ఫ్యాన్స్ డివైడ్ అయి ఉంటారు, చాలా డివైడ్ అయి ఉంటారు. ఎవడు ఏమైతే పట్టించుకోరు, వాళ్ళ హీరో గురించి ఆలోచిస్తారు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఈ దర్శన్ గారి ఫ్యాన్స్ ఎవరైతే వీళ్ళని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసిరో, ఈ తెలుగు హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసి ఇప్పుడు ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ట్విట్టర్లో మామూలుగా ఆడుకోవట్లేదు. ఇట్లాంటి వీడియోలు చేయాలని ఇష్టం ఉండదు ఎవరికి. కానీ ఇంకా ఇంత అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అంటే నాకు తెలుసు మన తెలుగు స్టేట్స్లో కానీ సౌత్ ఇండియాలో హీరోలని డెమిగాడ్స్గా ట్రీట్ చేస్తారు. కానీ ఆ రోజు లోవాలబ్బా, డెమిగాడ్స్ ఏంది? అసలు హీరోలను ఎవరిని డెమిగాడ్స్గా చూడొద్దు మనం. ఎందుకంటే మనం చేసే హీరోలు వాళ్ళకు వచ్చే పేర్లు, వాళ్ళు సంపాదించే డబ్బు, వాళ్ళు అనుభవిస్తున్న ఈ సెలబ్రిటీ హోదా అంతా ఫ్యాన్స్ ఇచ్చిందే. సో అట్లాంటి ఫ్యాన్స్ని వీళ్ళు చాలా సందర్భాల్లో నీచంగా చూసే హీరోలు ఉన్నారు. సో అట్లాంటి ఫ్యాన్ని చంపిన మర్డర్ కేసులో ఈ దర్శన్ అనే వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? మీరు వెలివేయాలి, ఈ హీరోలను వెలివేయాలి. ఇంకెన్ని రోజులు వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు? ఇంకెన్ని రోజులు వీళ్ళు ఏం చేసినా మా హీరో తోపు తుడుము అనుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే ఇంకా నిరుద్యోగులు, ఇంకా ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు. కళ్ళు మూసుకుపోయి మా హీరో ఏం చేసినా రైటే, ఆడు ఏం మాట్లాడినా కరెక్టే, ఎవరిని చంపినా కరెక్టే,
సచ్చినోడిది తప్పు అంటారు కానీ చంపినోడిది తప్పు అంటలేరేట. ఇదే కదా దరిద్రం వచ్చింది. సరే సచ్చినోడు తప్పు చేసిండు, తప్పు చేసినప్పుడు కోర్టులు ఏం చేసినాయి, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, చట్టాన్ని చేతులకు తీసుకుంటాం, కాల్చి పడేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అంటే కరెక్టే అవుతుందా? ఈ దేశంలో రూల్స్ ఉన్నాయి కదా. ఎవడన్నా తప్పు చేస్తే లీగల్గా వెళ్ళాలి కదా. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన దాంట్లో కూడా చాలామంది పొలిటీషియన్స్ హస్తం ఉంది అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి కేసులలో అంత ఈజీగా బయటికి రారు. అంటే ఈయన నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే నేను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి అని ఇవన్నీ చెప్పి ఆ కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడే కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి రచ్చ ఇలా ఫ్యాన్స్ తర్వాత ఇలా పిఆర్ టీమ్ చేస్తుంది. సో బాధ్యత తీసుకోవాలి, దర్శన్ గారు బాధ్యత తీసుకోవాలి. ఇట్లాంటి చెత్త పనులు చేయకండి రా బాబు. ఇప్పటికే చాలా రోజులు చెప్పకూడదు తిన్నా నేను, మళ్ళీ ఆ జైలుకు పోయే ఆలోచన నాకు లేదు, దయచేసి మీరు కంట్రోల్లో ఉండండి అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళకి చెప్పాలి. లేదంటే ఈ ఫ్యాన్స్ ఇంతే, గుడ్డి కొడుకులు ఫ్యాన్స్ ఇంతే. అంటే వాళ్ళకి బ్రెయిన్ ఉండదు. చాలామంది ఫ్యాన్స్ బ్రెయిన్లెస్ ఫెలోస్. నేను పెద్ద దీనికి దాచుకునే అవసరం లేదు. బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏమీ ఆలోచించరు. నేను చెప్పిందే కరెక్ట్ అంటారు, నా హీరోనే తోపు అంటారు, వేరేళ్ళు ఎవరు మంచోళ్ళు కాదంటారు. మా పక్క హీరో ఎంత మంచి యాక్టింగ్ చేసినా ఆయనకు ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినా వీళ్ళకి అవసరం లేదు, మేమే తోపులమంటారు. సరే వాళ్ళ అజ్ఞానం వాళ్ళది. కానీ ఒక పొజిషన్లో ఉన్న దర్శన్ గారు లాంటి వాళ్ళు ఏం చేయాలంటే తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ ఇట్లాంటిది రిపీటెడ్ కావద్దు అని చెప్పేసి వీళ్ళంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. సో గైస్ మీరేమనుకుంటున్నారు అంటే ఫ్యాన్స్ అనే పేరుతోటి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ వేరేళ్ళని టార్గెట్ చేస్తూ మానసికంగా వేధిస్తున్న వీళ్ళు నిజంగా ఫ్యాన్సేనా, సినిమాల ఫ్యాన్సేనా? ఈ జనరేషన్లో కూడా సినిమాలని సినిమాలాగా చూడకుండా ఆ సినిమాలో నటించేటోడు కేవలం నటిస్తున్నాడు, ఆయన రియల్ లైఫ్ వేరు, ఆయన సినిమాలో చేసేది వేరు అనేది వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. అట్లాంటి హీరోలను వీళ్ళు డెమిగాడ్లాగా చేసుకొని వీళ్ళ టైంని వీళ్ళ మనీని అంతా ఇట్లాంటి చెత్త పనుల కోసం స్పెండ్ చేసుకుంటా అసలు వీళ్ళ లైఫ్ని వీళ్ళు ఏం చేసుకుంటున్నారు నాకైతే నచ్చలే. ఈ దర్శన్ ఫ్యాన్స్ ట్విట్టర్లో చేస్తున్న ఈ హంగామా అయితే నచ్చలే. ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది, ఎన్ని మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయినా బయటికి వచ్చేస్తారు. అంటే మన చట్టము మన న్యాయం అట్లా ఉన్నాయి. అంటే ఆయనకు కూడా బెయిల్ వచ్చింది. సో బెయిల్ వచ్చిన సందర్భంలో కొంచెం హ్యాపీగా ఆయన ఉండనియంటారా నాయన. సో గైస్ ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. తప్పనిసరి ఈ ఇష్యూ మీద మీరైతే కమెంట్స్ రాయండి. ఎందుకంటే ఇది స్పందించాల్సిన ఇష్యూనే. యువత ఎట్టుపోతుంది, యువత ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అనేది తప్పనిసరిగా మనము ఆలోచించాలి. ఆ బాధ్యత మనకుంది అని నేను అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.